అక్కడ సామాన్యులు కూడా నవరసాలు పలికించే నటులుగా రూపొందుతారు. నలుగురితో కలవలేని యువకులు కూడా సంభాషణలను అభినయంతో అలవోకగా వినిపిస్తారు. నటనపై మక్కువతో ఎందరో అక్కడ శిక్షణ పొందుతున్నారు. విశాఖలో అభినయ దర్పణంగా సాగుతున్న నట శిక్షణ శిబిరంపై ప్రత్యేక కథనం. విశాఖలోని రంగసాయి నాటక సంఘం, నవరస థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా రంగస్థల శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. ముందుగా పత్రికల్లో ప్రకటన ఇచ్చి వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన వారికి శిక్షణ అందిస్తున్నారు. విశాఖ టీఎస్ఆర్ కాంప్లెక్స్ లోని రంగసాయి నాటక గ్రంథాలయంలో 45 రోజుల నట శిక్షణ శిబిరం కొనసాగుతోంది. ఒక సామాన్య వ్యక్తికి సైతం రంగస్థలంపై పూర్తి స్థాయి నటుడిగా రూపొందేందుకు అనువుగా శిక్షణ రూపొందించామంటున్నారు నిర్వాహకులు. ఒక సన్నివేశాన్ని రంగస్థలానికి అనుగుణంగా అప్పటికప్పుడు రూపొందించడం, రంగస్థలాన్ని ఇతివృత్తాలకు అనుగుణంగా వినియోగించుకోవడం, ఉచ్చారణ, రసాలకు అనుగుణంగా గళాన్ని వినిపించడం వంటి అనేక అంశాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. నటుడికి కావలసిన, నటుడుగా తయారవడానికి కావలసిన శిక్షణాంశాలని ఇందులోని పొందుపరిచి అందరికీ నటీనటులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. డైలాగ్ని ఎలా చెప్పాలి, మ్యూజిక్కి మనం ఎలా బాడీని అడాప్ట్ చేసుకోవాలి, తర్వాత రంగస్థలానికి సంబంధించిన ప్రొజెక్షను ప్రేక్షకుడికి మనం కనబడే విధంగా ఎలా ఉండాలి, అనేక అంశాల మీద, చాలా సుదీర్ఘమైన అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రంగసాయి నాటక సంఘం నాటక గ్రంథాలయం వ్యవస్థాపకుడు బాదంగీర్ సాయి ఈ నట శిక్షణ శిబిరం ఏర్పాటుకు చొరవ చూపారు. తాను నిర్వహిస్తున్న నాటక గ్రంథాలయాన్ని వేదికగా ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులకు నిత్యం అందుబాటులో ఉంటూ శిక్షణ విజయవంతమయ్యేందుకు సాయి కృషి చేస్తున్నారు. లబ్ధ ప్రతిష్ఠులైన నటులు ప్రయోక్తలను రప్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. యూత్ అందరూ వచ్చారండి. అంటే నాటకం అంటే ఒక ఏజ్ గ్రూపులు అనుకున్న మనం అంటే 45-50 అనుకుంటాం కాదు. అంటే ఒక 8 సంవత్సరాల అమ్మాయి నుంచి ఒక 25 సంవత్సరాల యూత్ వరకు వచ్చారండి. నిజంగా ఇది చాలా అద్భుతమైన పరిణామం అండి వైజాగ్లో. ముఖ్యంగా వైజాగ్లో అందరూ యూనివర్సిటీ వీళ్ళంతా థియేటర్స్ రన్ చేస్తున్నారు. బట్ ప్రైవేట్గా ఒక వర్క్షాపు పెట్టడం అనేది నాకు తెలిసి విశాఖపట్నంలో అంటే మొట్టమొదటి అనుకుంటున్నాను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా 45 రోజులు అది ఢిల్లీ నుంచి వచ్చి పెట్టడం జరిగింది. ఇది మాత్రం మొట్టమొదటి వర్క్షాప్ అండి. శిక్షణ శిబిరానికి యువత ఉత్సాహంగా హాజరవుతున్నారు. ఇప్పటికే శిక్షణలో సగం రోజులు గడవడంతో నాటక క్రమశిక్షణకు అలవాటు పడ్డారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు సైతం నటన పట్ల అభిరుచితో శిక్షణ తీసుకుంటున్నారు. నాటకం వినోదానికే కాదు, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాటకాలు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మూవీస్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకునే అంటే అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఒక థియేటర్స్ అనగానే ఒక థియేటర్ ఆర్టిస్ట్ అనగానే థియేటర్స్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. స్టేజ్ మీద మనం ఎటువంటి అలకా లేకుండా 1 అవర్ పాటు పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే మనం ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా వర్క్ చేయడానికన్నా లేదా పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడానికన్నా సూటబుల్ అవుతాం అన్నమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన అన్నీ చెప్పడం చేయడం అది చాలా బాగుంది. ఇక్కడ నేను నేర్చుకున్నాను స్పెషల్గా అంటే మాత్రం యాక్టింగ్తో పాటు చాలా నేర్చుకున్నానండి. లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మనుషులతో ఎలా మాట్లాడాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవి కూడా నేర్చుకున్నాను. సమాహార కళగా అనేక కళారంగాలను తనలో నింపుకున్న నాటక రంగం ఆదరణ కోల్పోతోందని నిరాశ కబుర్లు చెప్పేవారికి ఈ శిక్షణ శిబిరం ఒక జవాబు అంటున్నారు నిర్వాహకులు.